హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రశివన్ పూర్తి. ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చి వచ్చిన మార్నింగ్ అప్డేట్ ఇనికి. మార్నింగ్ అయితే కిరాక్ అప్డేట్ ఉంది. నిన్న రైట్ సైడ్ షెడ్లో అయితే వర్క్ స్టార్ట్ చేసారు కదా, బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తారు కదా. ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసారు. అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న షెడ్లో కూడా వర్క్ జాలి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసారు. మొత్తం డీటెయిల్గా చూపిస్తా. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కావచ్చు మనకు లెఫ్ట్ సైడ్ షెడ్లో అయితే మనకు జాలి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు, మొత్తం కంప్లీట్ చేసేసారు. కొంచెం పెండింగ్ ఉంది, ఆ స్టెప్స్ కూడా పెండింగ్ ఉంది, అది కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. జాలీలు అయితే చూస్తారు కదా, జాలీలు కూడా రెడీ ఉన్నాయి. మనకు అవి కొట్టేసి అయిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న వర్క్ ఇది ఇక్కడ సైడ్. అండ్ వెనకాల సైడ్ మనకు పాదాలు కూడా వర్క్ నడుస్తుంది. అది మన చేతుల్ది, అరిచేతుల వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ మొత్తం అరిచేతుల వర్క్ అయితే చేస్తారు. ఇక్కడ మట్టి అయితే రెడీ చేసుకుంటారు. మొత్తం మట్టి కూడా జల్లడ పడుతున్నాం, రెడీ అవుతుంది. మట్టి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవచ్చు, గడ్డికి ఈ విధంగా అయితే వేస్తున్నారు బ్యాక్గ్రౌండ్స్. ఈ విధంగా సిమెంట్ అయితే కలుపుతారు, రౌండ్ సర్కిల్ లాగా పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఇది నడుస్తుంది. ఇక్కడ ఇంకా వచ్చేసి మిక్స్ చేస్తారు. ఇక్కడ మిక్సింగ్ వర్క్ అయితే నడుస్తుంది. దానికి వీళ్ళు షేప్ చేస్తారు, అన్న వాళ్ళు మిక్స్ చేసి గడ్డికి అయితే కొడుతారు. అది అండ్ ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే మొత్తం వైట్ కలర్ మొత్తం కంప్లీట్ చేసేసారు. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూస్తారు కదా, తట్టి సంచులతో మొత్తం సిమెంట్లలో ముంచి బ్యాక్గ్రౌండ్ అయితే అక్కిచ్చిర్రు. ఇదంతా తట్టి సంచులతో పెట్టింది. మస్తు కంప్లీట్ చేసి మొత్తం వైట్ కలర్ పైన సైడ్లకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం కింద వర్క్ చేసి ఇంకా ఉంది, ఇంకా చేస్తారు. వేరే వర్క్ కూడా స్టార్ట్ చేశారు. మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేశారు. మట్టి అయితే స్టార్ట్ అవుతుంది. సిమెంట్ మట్టి, ఆ మట్టి జల్లడ పడుతురు. నుంచి అయితే ఒకసారి మళ్ళీ మన వినాయకుడిని అయితే ఒకసారి చూసుకోండి. మన వినాయకుడు అయితే ఏ విధంగా దర్శనం ఇస్తున్నాడో. మొత్తం ఆల్మోస్ట్ జాలి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫేస్ నుంచి కింద పాదాల వరకు అయితే జాలి వర్క్ కంప్లీట్ చేసారు మన వినాయకుడికి. అండ్ చేతుల దగ్గర కొంచెం చిన్న వర్క్స్ అయితే చేతుల దగ్గర అరిచేతులు అయితే ఫిక్స్ చేస్తారు. చేతులు కూడా కొన్ని ఫిక్స్ చేసేటివి ఉన్నాయి. అండ్ కింద వచ్చేసి కాళ్ళ దగ్గర కూడా మైనర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసుకుంటూ జూమ్ చేస్తూ ఈ విధంగా మన విగ్రహం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు జాలి వర్క్ అయిపోయిన తర్వాత కనబడుతుంది కదా, ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. మొత్తానికి మనకు ఈరోజుకి అప్డేట్ ఇది మనకు వినాయకుడికి. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ సైడ్ అయితే మట్టి వర్క్ నడుస్తుంది. ఈ సైడ్ మొత్తం మట్టి వర్క్ డిజైన్ దాని షెడ్లో మొత్తం అయితే కంప్లీట్ చేసేస్తారు. ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది ఈ సైడ్ వచ్చేసి. అండ్ ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇదండి. మరిన్ని అప్డేట్స్ ఇస్తాను, వెయిట్ చూడండి. బాయ్.